At KL Lay Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మెట్రో న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హబ్కు అడుగులు, హాస్వాంకు కీలక ప్రతిపాదనలు చేసిన లోకేష్. గాంధీ భవన్ ముందు తుంగతుర్తి కాంగ్రెస్ నేతల ధర్నా, ఎమ్మెల్యే సామెల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ భారీ సోదాలు, ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు కుట్రపై దర్యాప్తు ముమ్మరం. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, ఒకరోజే 4 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఐసీసీ T20 ర్యాంకింగ్స్, అగ్రస్థానంలో ఈశాన్ కిషన్, 2వ స్థానానికి పడిపోయిన అభిషేక్ శర్మ. రెడిక గోదావరికి వరద పోటెత్తింది. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో భారీగా నీరు చేరుతోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్వే దగ్గర 26.690 మీటర్లకు నీటి మట్టం చేరింది. దీంతో స్పిల్వే 48 గేట్ల నుండి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే ఎగువ కాపర్ డ్యాం దగ్గర 26.800 మీటర్ల నీటి మట్టం నమోదు అయింది. స్పిల్వే ఛానల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రాజెక్టు పనుల రవాణా కోసం వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. అలాగే ప్రవాహ ఉధృతికి ఐరన్ తూములు కూడా కొట్టుకుపోయాయి. పోలవరం దగ్గర వరద ఉధృతి గురించి మరింత సమాచారం తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి వర్మ అందిస్తారు. వరద ఉధృతి తాజాగా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు, అలాగే ధవళేశ్వరం ఎగువన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కళ సంతరించుకుందని చెప్పాలి. ఇప్పటి వరకు ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల వల్ల పూర్తిగా కూడా వెలబెలబోయినటువంటి గోదావరి ప్రస్తుతం గోదావరి వరకలతో ప్రస్తుతం కలకల్లాడుతుంది. ముఖ్యంగా ఒకవైపు గోదావరి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కాపర్ డ్యామ్ కి ఎగువన ఉన్నటువంటి ప్రస్తుతం నీటి మట్టం 26.800గా కొనసాగుతుంటే స్పిల్వేలో ప్రస్తుతం 26.690గా ప్రస్తుతం మీటర్ల ఎత్తులో గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుంది. అయితే 30 మీటర్లు వస్తే పూర్తిగా కూడా ఏదైతే కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైనటువంటి పాపికొండల విహారయాత్ర పూర్తిగా నిలిపివేసేందుకు అధికారులు కూడా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం 27 మీటర్ల స్థాయికి అయితే గోదావరి ఉధృతి రాత్రికి పెరుగుతుంది. రేపటికి 30 మీటర్లు చేరుతుంది. కాబట్టి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవైపు ఈ విలీన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో చింతూరు, ఎటపాక, కుకునూరు, వరరామచంద్రపురం, అలాగే కొవ్వూరు, గోపాలపురం, నిరదవోలు ఈ గ్రామాల పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గోదావరి వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అక్కడ పోడి వ్యవసాయం చేస్తున్నటువంటి కొండ ప్రాంత వాసులు కూడా ఈ గోదావరి వరద ఉధృతికి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లో సంచరించకూడదని చెప్పి కూడా అక్కడ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ ప్రాంతంలో పశువుల్ని, గొర్రెల్ని మేపుతూ ఉంటారు. ఆ రైతులు కూడా ఆ ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, ఎత్తైన కొండ ప్రాంతాలకు చేరుకోవాలి. గిరిజనులు పూర్తిగా కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటే గనక ఖచ్చితంగా ఆ ప్రాంతాల నుంచి తరలి వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ కూడా గోదావరి వరద నీరు పోటెత్తుతున్న పరిస్థితుల్లో ఒకవేళ నీటిని కిందికి విడుదల చేస్తే కుడి ఎడమ కాలువల ద్వారా అలాగే పూర్తిగా కూడా లంక గ్రామాలన్నీ కూడా జలమయం అయ్యే పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. అయితే ఆ లంక గ్రామాల్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల నుంచి తిరిగి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ఈ గోదావరి తొలి వరద వచ్చే నేపథ్యంలో వేటకెళ్ళేటటువంటి వేటగాళ్ళు, మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటే ఎందుకంటే వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగితే నాటు పడవల్లో ఉన్నటువంటి వేటదారులందరూ కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది, ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అక్కడ ఎవరో కూడా వేటకైతే వెళ్ళకూడదని చెప్పి కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఏదైతే ఎల్నినో ప్రభావంతో పూర్తిగా ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాభావ పరిస్థితి లేకపోయినప్పటికీ అదే మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు మరొక 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఆ గోదావరి వరద నీరంతా కూడా దిగువకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ వరద ఉధృతి పెరుగుతుంది. ఖచ్చితంగా కూడా రాబోయే 3 రోజుల్లో కూడా ఈ గోదావరి వరద పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకవైపు ఎల్నినో ప్రభావం ఉంది,
దాని ప్రభావంగానే వర్షాభావ పరిస్థితులు మరొక వారం రోజుల పాటు కూడా ఇక్కడ కురిసే అవకాశం లేదు. కానీ వరద ప్రభావం పొంచి ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే చేసుకున్నారు. అయితే ఈ ఎటపాక, కోనవరం, కుక్కునూరు, విలీన ప్రాంతాలు, ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం జలమలం అయిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గోదావరి పుష్కర్ ఘాట్కి సంబంధించి అలాగే రైట్, థ్యాంక్ యూ వర్మ. రైట్గా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ కర్నూలు బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. చారిత్రాత్మక శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో పూర్తిస్థాయి హైకోర్టును ఏర్పాటు చేయాలని, అది సాధ్యం కాని పక్షంలోనే కనీసం హైకోర్టు బెంచ్ అయినా చేయడానికి అంగీకరించమని న్యాయవాదులు గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో రాయలసీమ ప్రజలకు ముప్పుతిప్పలు పెట్టి చివరికి ఆ ప్రాంతానికి ఏమీ లేకుండా చేసిందని వారు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చి కర్నూలు హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలనే డిమాండ్తో న్యాయవాదులు విధులను బహిష్కరించి తమ నిరసనను ఉధృతం చేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై కర్నూలు బార్ అసోసియేషన్ ఆందోళన గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. భాషా ప్రాతిపదికన ఒకప్పుడు రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి కర్నూలు జిల్లా న్యాయవాదులంతా కూడా ఆందోళన పట్టుబట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ఇవాళ ఆందోళన చేపట్టడానికి గల ప్రధాన కారణం? మేము వీఆర్ డిమాండింగ్ టు ద ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైకోర్టు బెంచ్ ఇన్ కర్నూలు. ఎందుకంటే గత 1993 నుంచి కూడా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయమని చెప్పి, హైకోర్టును ఏర్పాటు చేయమని చెప్పేసి, శ్రీబాగ్ ఉడంబడికను అమలు చేయాలని చెప్పేసి, ఒకచోట రాజధాని పెడితే ఒకచోట హైకోర్టు పెట్టాలని చెప్పేసి నిబంధన ఉన్నది శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారము. ఆ ఉడంబడికను ఇంప్లిమెంట్ చేయమని చెప్పి 1993 నుంచి అడ్వకేట్గా, న్యాయవాదులుగా మేము ఇక్కడంతా కూడా మిగతా ప్రజా సంఘాలతో కలుపుకొని అనేక రూపాల్లో కూడా పోరాటం చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఏం చేసింది, మేము జ్యుడిషియల్ క్యాపిటల్ ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం ప్రామిస్ చేసింది. అయితే గత ప్రభుత్వం మాకు జ్యుడిషియల్ క్యాపిటల్ ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. అప్పుడు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు 2023 ఎన్నికల్లో, 24 ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా మేము హైకోర్టు బెంచ్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినారు. కర్నూలులో టీజీ భరత్ గారు కూడా నేను హైకోర్టు బెంచ్ తీసుకురావడం నా ప్రధాన బాధ్యత అని చెప్పినారు. మీరు చెప్పండి సార్, ప్రధానంగా ఈ హైకోర్టు బెంచ్ ఇష్యూ అనేది గత కొన్నేళ్లుగా, దశాబ్దాల కాలంగా కర్నూలు జిల్లా కలగంటున్నటువంటి అంశం. ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఇది నెరవేరుతుందని భావిస్తున్నారు. ఈ హైకోర్టు బెంచ్ విషయం అనేది సుమారుగా ఒక 30 years నుంచి జరుగుతుంది. చాలామంది న్యాయవాదులు దీనికోసం పోరాటం చేయడం కూడా జరిగింది. ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 2014 ఆగస్టు 15 రోజున కర్నూలులో అప్పుడు హైకోర్టు బెంచ్ స్థాపన ఖచ్చితంగా కర్నూలులో చేస్తాను అన్నాడు. కానీ ఆ 5 years కూడా హైకోర్టు బెంచ్ అనేది ఏం చేయలేదు. 2024లో హైకోర్టు బెంచ్ కర్నూలులో ఖచ్చితంగా స్థాపిస్తాము అని వారి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. చెప్పినాక కూడా ఈరోజు ఒక్కొక్క మంత్రి గారు కానీ, నాయకులు కానీ ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది, అక్కడ ప్లేస్ చూసాము, ఇక్కడ చూసాము అని కల్లిబొల్లి మాటలు చెప్తున్నారు. కానీ ఇంతవరకు మా అడ్వకేట్లకు ఒరిగింది అయితే ఏం లేదు. దీనివల్ల రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కర్నూలుకు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే కర్నూలులో హైకోర్టు ఫుల్ కోర్టు పెడతా అన్నాడు. 3 రాజధానులు తీసుకొచ్చాడు. మేము ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారికి కోయిలకుంటలు వచ్చినప్పుడు చెప్పాము, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం 2 సార్ 3 కాదు, మీరు 3 రోజులు చేయటం వల్ల మాకు 2వ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఒకటి ఆల్రెడీగా అమరావతిలో పడిపోయింది. ఇప్పుడు రెండవది ఖచ్చితంగా ఇక్కడ రావాలి. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం అక్కడ ఒకనాడు ఇక్కడ రాజధాని ఉంది, అక్కడ హైకోర్టు గుంటూరులో ఉండింది. ఇవాళ గుంటూరు ప్రాంతంలో రాజధాని ఉన్నప్పుడు కర్నూలుకి హైకోర్టు రావాలి. ఈ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం 2 ఉండింది. మీరు అనవసరంగా 3వది చేర్చడం వల్ల అది 3 ముక్కలాట అయిపోయి వచ్చినట్లు వచ్చి చేజారిపోయింది. ఆ విధంగా కొంత అది కోర్టులో ఉండడము, తెలుగుదేశం వాళ్ళు కోర్టులో అడ్డుకోవడము, కోర్టు తీర్పు ఇవ్వడము, సుప్రీంకోర్టులో ఇప్పుడు దాకా పెండింగ్ ఉంది. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు 2014-19లో మాట్లాడకపోగా నేను చారిత్రాత్మక తప్పిదమైంది. ఆ రోజు కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు వచ్చి అడిగారు, నేను కర్నూలులో కోర్టు బెంచ్ పెట్టింటే బాగుండు, అది నేను చారిత్రాత్మక తప్పిదం వల్ల ఇప్పుడు 3వ రాజధాని బయటకు వచ్చింది విశాఖ అని అన్నాడు. మరి రాజధాని తప్పిదమో అని నువ్వు అన్నప్పుడు చరిత్రకు తప్పిదము. దాని ప్రకారం నేను మళ్ళీ కర్నూలులో హైకోర్టు ఫుల్ బెంచ్ ఇస్తా అన్నాడు. దానికి శాసనసభలో తీర్మానం చేశాడు, క్యాబినెట్లో తీర్మానం చేశాడు, పంపించాడు. అది పోయి దాదాపు 2 సంవత్సరాలు అయింది అసెంబ్లీలో. ఇక్కడేమో సీజే గారు నా దగ్గర రాలే అంటాడు, అక్కడేమో సుప్రీంకోర్టులో సీజే పంపలే అంటాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు పంపలే అంటారు.
సెంట్రల్ గవర్నమెంట్ లా మినిస్టర్ గారు స్వయానా చంద్రబాబు నాయుడు చెప్పి నీవే యాజ్ ఎ సీఎంగా సీజన్ కలువు అంటే పోయిన సీజే గారు ఫార్వర్డ్ చేశాడే కానీ సిఫారసు రికమెండ్ చేయకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. అలాగే ఆయన కొలీజియంలో ఆయన పేరు లేదని అలిసిపోయి ఆయన మన మీద కచ్చ సాధించుకొని పోయినాడు అని మేము అనుకుంటున్నాం. కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కర్నూలు జిల్లా వాసులు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఈ నేపథ్యంలోనే 3 రోజుల పాటు తమ విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్నటువంటి బార్ అసోసియేషన్ సభ్యులు రేపటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ఈ హైకోర్టు బెంచ్కి సంబంధించినటువంటి అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైకేటీవీ కర్నూలు. ఇక తిరుపతి నగరంలో కొత్త తరహా చోరీలు కలకలం రేపుతున్నాయి. ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదంలో పడినట్టు నటిస్తూ సహాయం కోసం వచ్చిన వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఖరీదైన మొబైల్ ఫోన్లు కొట్టేస్తున్నారు. నగరంలో ఈ దొంగల ముఠా పోలీసులకు సవాల్ విసురుతోంది. వరుసగా 3 రోజుల వ్యవధిలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే తరహా ఘటనలు చోటు చేసుకోవటం నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం తిరుపతి జిల్లా నుంచి మా ప్రతినిధి సెల్వం అందిస్తారు. ఇళ్లలో చోరీలు చేసినటువంటి ఘటనలు చూస్తుంటాం. నిన్నటి వరకు చైన్ స్నాచింగ్ లాంటివి కూడా ఘటనలు జరిగిన సందర్భాలు చాలానే చూస్తుంటాం. ఇప్పుడు కొత్త రక మోసానికి పాల్పడుతూ కాసులు కూడా దండుకుంటున్నటువంటి కేటుగాళ్ళు కూడా తిరుపతిలో విచ్చలవిడిగా తిరుగుతున్నారంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఆ పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో నెలకొంది. అయితే గత 2 రోజుల క్రితం కూడా ఏదైతే సంబంధించి ఇటు ఎస్వి యూనివర్సిటీ పరిధిలో కూడా ఒక చైన్ స్నాచింగ్ కూడా జరిగినటువంటి ఘటన. ఈ నేపథ్యంలో తాజాగా ఏదైతే దానికి భిన్నంగా కూడా ఇప్పుడున్నటువంటి యువత కొత్త రక మోసానికి కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అది ఏంటి అనే విషయానికి వస్తే తమ బైక్ను అదుపు తప్పినట్టు కూడా కింద పడేస్తూ పక్కన ఉన్న వాళ్ళని కూడా సహాయం కోరుతూ వాళ్ళ పైజోబిల్లో పెట్టుకున్నటువంటి మొబైల్ని కూడా తస్కరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆదివారం రోజు ఏదైతే బైరాగపట్టెడ ప్రాంతంలో ఆ విధంగానే అదుపు తప్పినట్టు ప్రవర్తించి పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద మనిషిని పిలిచి ఆ బైక్ని సరిచేసే క్రమంలో కూడా ఆయన జోబీలో ఉన్నటువంటి 1,50,000 రూపాయల మొబైల్ని కూడా తస్కరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్న సోమవారం రోజు సంబంధించి చూసుకుంటే బంతాలమ్మ గుడి ఏదైతే కూడా కరకంబాడి రోడ్డు ఉందో ఆ రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి బంతాలమ్మ గుడి దగ్గర కూడా ఇదే విధంగా బైక్ అదుపు తప్పినట్టు ప్రవర్తించి అక్కడ ఉన్నటువంటి ఒక మనిషి జోబీలో నుంచి 25,000 రూపాయలు విలువ చేసే గల ఫోన్ను కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ప్రధానంగానే ఒకటే చెప్తున్నారు, అంతా కూడా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే బాగా చదివినట్టు ఎంఏ, ఎంకామ్, బీకామ్ లాంటి చదువులు చదివినటువంటి మెయిన్ విద్యార్థులే ఇలాంటి ఘటనలకు కూడా పాల్పడుతున్నారని కూడా ప్రధానంగా ఇటు పోలీసులు అయితే కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వీటన్నిటికి కూడా కాకుండా ఇప్పుడు కొత్త దందా కూడా ఏదైతే కూడా పైజోబీల్లో పెట్టుకున్నటువంటి మొబైల్ను ఈజీగా తస్కరించే విధంగా కూడా ఇటు యువత కూడా అడుగులేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది తిరుపతి పోలీసులకు కూడా పెద్ద సవాలుగా మారినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు దాదాపు ఇటు 10 కేసులు పైగా కూడా ఇటు తిరుపతిలో నమోదైనట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ప్రతి చోట కూడా ఇటు సీసీ కెమెరాలు ఉండేవి. ఆ సీసీ కెమెరాలు కూడా తిరుపతి పోలీస్ కమాండ్ కంట్రోల్కు అనుసంధానంగా ఉండేవి. ఎవరైనా దొంగతనం చేస్తే కూడా వితిన్ నిమిషాల వ్యవధిలోనే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కూడా చేసేది. అయితే ఈ మధ్య కాలంలో అవన్నీ కూడా ఆ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోవడం కూడా ఇటు దొంగలకు ఇది చాలా ఆసరాగా మారిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా ఇన్ని చోట్ల దొంగతనం జరిగినప్పటికీ కేవలం ఒక చోట ఏదైతే బైరాగపట్టెడ ప్రాంతంలో ఒక షాప్లో ఈ విజువల్ అంతా కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఒక వ్యక్తి ఇటు బైకును ఎత్తుతున్నట్టు గమనించి అక్కడ వెనక వచ్చినటువంటి వ్యక్తిని కూడా ముందుకు రమ్మని చెప్పి హెల్ప్ చేయాలని చెప్పి కోరగా ఆయన హెల్ప్ చేసే క్రమంలో ఆయన పైజోబీలో ఉన్నటువంటి మొబైల్ను కూడా తస్కరించినటువంటి సీసీటీవీ వీడియోలు కూడా తాజాగా విడుదలైనటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇటు ఆ ప్రాంతం ఏదైతే కూడా ఈస్ట్ పరిధిలో కూడా కేసు నమోదైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే తిరుపతి ప్రజలు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా బైక్ పడిపోయినట్టు ఎవరైనా కూడా వచ్చి తమల్ని బైక్ లేపాలని చెప్పి కోరిన సమయంలో కూడా
చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ దిశగా కూడా పోలీసులు అయితే కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరిని పట్టుకునే క్రమంలో కూడా పోలీసులు కూడా నిరంతరం నిఘా కూడా ఏర్పాటు చేసినట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది. అయితే వీళ్ళని ఏ విధంగా అదుపులోకి తీసుకుంటారనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ కన్నైతే సెల్వం, తిరుపతి నుంచి వైకేపీ. రెడ్డిక క్రీడల కేంద్రంగా విజయవాడ నగరం వేగంగా రూపుదిద్దుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ యువ క్రీడాకారులకు మెరుగైన అవకాశం కల్పించే దిశగా ముందుకు సాగుతోంది. క్రీడాశాఖ ఆధ్వర్యంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంతో పాటు రాష్ట్రంలోని వివిధ స్టేడియాలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నారు. క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ, ఫిట్నెస్, వసతి, అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు. విజయవాడ వాసులకి, విజయవాడలో ఉన్న క్రీడాకారులకి ఒక తీపి శుభవార్తనే చెప్పుకోవచ్చు. విజయవాడ ఇప్పుడు క్రీడావాడగా మారబోతుంది. విజయవాడలో క్రీడలకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ కూడా క్రీడల్ని ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కూడా అనుకుంది. అయితే ఇటు క్రీడా శాఖ కూడా ప్రభుత్వానికి విన్నపం చేసుకున్నారు, క్రీడలకి ప్రాధాన్యం ఇస్తున్నామని కూడా. అయితే ఈ నేపథ్యంలో క్రీడలకు సంబంధించి ఇప్పుడే పున్నమి ఘాట్ దగ్గర ఉన్న ఏదైతే ప్లేస్ ఉందో దాన్ని జల క్రీడలకు అయితే ఉపయోగించాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంని కూడా రెనోవేట్ చేసి క్రీడాకారులకు అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఈ స్టేడియంని ఇవ్వనున్నారు. క్రీడలకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ పున్నమి ఘాట్ మరియు ఇందిరాగాంధీ స్టేడియమే కాకుండా వివిధ రకమైన స్టేడియంస్ ఏదైతే ఉన్నాయో, మిగతా ఇక్కడ మంగళగిరి స్టేడియం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా రెనోవేట్ చేయాలని కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ నుండి అంటే విజయవాడకి ఆంధ్రప్రదేశ్లో కానీ విజయవాడలో కానీ ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో, ఒలింపిక్స్కి వెళ్ళే ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వారందరికీ సంబంధించిన ప్రతి ఒక్క సౌకర్యం కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే భరించి వారిని పంపించే నేపథ్యం కనిపిస్తుంది. ఆర్చరీ కానీ ప్రతి ఒక్క గేమ్కి సంబంధించి ఒలింపిక్స్లో ఆడే ప్రతి ఒక్క క్రీడాకారునికి సంబంధించి భరించి అంటే వారికి సంబంధించిన వసతులను భరించి వారిని ఒలింపిక్స్కి పంపించి ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ని ఒక క్రీడలకు సంబంధించి ఒక అత్యున్నత స్థాయిలో నుంచోపెట్టాలని కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ క్రీడలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ఎలా ఉంటుందో ఇప్పుడు క్రీడా క్యాలెండర్ అనేది ఒకటి విడుదల చేశారు. ఈ క్రీడలకు సంబంధించి క్రీడా క్యాలెండర్ కూడా విడుదల చేయడం చాలా వరకు మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆర్చరీలో సంబంధించి ఆర్చరీ అని కావచ్చు, కబడ్డీ కావచ్చు, వివిధ క్రీడలకు సంబంధించి ప్రతి ఒక్కరు అంటే చిన్నపిల్లల నుండి క్రీడలు ఆడే ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి ఉపయోగదాయకమైన పని అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరందరికీ సంబంధించి అంటే వీరందరూ శిక్షణ పొందాలంటే ఖచ్చితంగా ఒక ప్లేస్ కావాలి. ఒక ప్లేస్ అంటే ఒక ఆధునిక స్టేడియం కావాలి. ఆ స్టేడియానికి సంబంధించి కూడా ఇప్పటికే శాప్ ఆధ్వర్యంలో స్టేడియం నిర్మాణం కూడా జరుగుతోంది. స్టేడియంని నిర్మాణించాలని, అంతేకాకుండా ఫుట్బాల్కి సంబంధించి విజయవాడలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఫుట్బాల్ స్టేడియంస్ని చాలా వరకు తక్కువైనాయి అని ఫుట్బాల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఫుట్బాల్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఫుట్బాల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక మంచి భవిష్యత్తు క్రియేట్ చేయాలంటే ఒక స్టేడియం నిర్మించడానికి కూడా ముందడుగు వేయబోతుంది. రానున్న రోజుల్లో స్టేడియంస్తో క్రీడాకారులతో అయితే విజయవాడ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అత్యున్నత స్తోభతో అయితే శోభాయమానంగా రూపుదిద్దుకోబోతుందని కూడా తెలుస్తుంది. రెడ్డిక సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శీలానగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బోటు యజమాని చిన్నాను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. ప్రమాదం జరిగిన రోజు సముద్రంలో ఏం జరిగిందో చిన్నాను అడిగి తెలుసుకున్నారు. తనకు న్యాయం చేయాలని చిన్న మంత్రిని వేడుకున్నారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చేస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగమాధవి, అధికారులు ఉన్నారు. అంతకుముందు గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు మంత్రి కొల్లు రవీంద్ర నష్టపరిహారం అందించారు. తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి కొల్లు రవీంద్ర చెక్కులను అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ 5 లక్షలు, ముఖ్యమంత్రి సహాయం నుంచి 5 లక్షలను అందజేశారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి తెలిపారు.
ఇక సముద్రంలో నుంచి తమ వారు క్షేమంగా తిరిగి వస్తారని 1000 కళ్లతో ఎదురు చూసిన గంగపుత్రుల కుటుంబాలు ఆశలు ఆవిరయ్యాయి. విశాఖ సముద్ర తీరంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ విషాదాంతమైంది. సముద్రంలో గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలించిన ఫలితం లేకపోయింది. 6 మత్స్యకారుల ఆచూకీ దొరక్కపోవడంతో ప్రభుత్వానికి త్రిసభ్య నిర్ధారణ కమిటీ నివేదిక సమర్పించింది. గల్లంతైన 6 జాలర్లు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మరోవైపు సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి 10 లక్షలు తక్షణ సహాయం ప్రకటించగా మంత్రి కొల్లు రవీంద్ర చెక్కుల్ని బాధిత కుటుంబాలకు అందజేశారు. మత్స్యకార కుటుంబాల్లో విషాదం, వారికి ప్రభుత్వం అందించిన సహాయం గురించి మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకార గల్లంతే అనే విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 1వ తేదీన విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపలవాడికి వెళ్ళిన 7 మత్స్యకారుల గల్లంతే అనే విషయం కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో 6 పూర్తి స్థాయి ఇప్పుడు కూడా ఎన్నిసార్లు పూర్తి స్థాయిలో 72 గంటలు నిర్వివారంగా పూర్తి స్థాయిలో రెక్కి నిర్వహించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో చేసినప్పుడు కూడా ఎక్కడ వారు ఆశగా లభించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు విశాఖ ఫిషింగ్ హార్బర్ యూనియన్ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర బాధితుల కుటుంబాల పరామర్శించి ప్రభుత్వం తరఫున 10 లక్షల చెక్కులు అందించడం జరిగింది. మనతో పాటు కుటుంబ సభ్యులు వారి కూడా అడిగి దోషం బేన్ చేద్దాం. ఎలా చెప్పలేదు 6 ఆశగా లభించలేదు అని ప్రభుత్వం పూర్తి స్థాయిలో 10 లక్షల చెక్కులు అందించింది. అధికారులకు అందరికీ నమస్కారం, మత్స్యకార కుటుంబాలందరికీ నమస్కారం. ఈ యొక్క ప్రమాదం ఎప్పుడు జరగలేని ప్రమాదం జరిగింది. మత్స్యకార కుటుంబాలకి ఒక 6 ఫ్యామిలీ ఈ రోజు రోడ్డు మీద పడిపోయిన ఒక భయంకరమైన ప్రమాదం ఇది. ఈ 6 ఫ్యామిలీకి 6 కుటుంబాలకి మగవాళ్ళు నీటిలోకి వెళ్ళి చనిపోయారు కాబట్టి దీని మీద ఫిషింగ్ హార్బర్ అసోసియేషన్, ఏపీ మెకానిజం బోర్డ్ ఫిషింగ్ హార్బర్ అసోసియేషన్ లో ఇది సుమారుగా 5 రోజులు బట్టి మేము ఎన్నో బాధలు పడుతూ అసోసియేషన్ నుంచి పెద్దలు, ప్రెసిడెంట్ గారు, యూనియన్ ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ, అలాగే పాలకవర్గ సభ్యులు అందరం దీన్ని కష్టపడి మత్స్యకారుల కుటుంబానికి మంచి చేయాలనే ఆలోచనగా తీసుకొని అధికారులతో అందరితో మాట్లాడడం జరిగింది. అధికారులు స్పందించారు. ఇప్పుడున్న గవర్నమెంట్ వెంటనే చంద్రబాబు నాయుడు గారు, గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక నిర్ధారణకు వచ్చి అధికారులందరినీ ఈరోజు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఇన్ఛార్జి సుధాకర్ సీతారాం గారు, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏడీ గారు, జేడీ గారు, అందరూ కొల్లు రవీంద్ర గారు అందరూ కలిసి దీని మీద ఒక నిర్ధారణకి సీఎం గారు ఇచ్చిన పిలుపుకి ఇక్కడ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ కి వచ్చి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు ప్రకటించడం, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు ప్రకటించడం, చెక్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఫిషింగ్ హార్బర్ యూనియన్ ఆఫీస్ కి వచ్చి చెక్ రిలీజ్ చేసి బాధిత కుటుంబాలకు అందరికి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంతో చూస్తే 64 చెక్కులు గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నాయి. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ లో ఎన్నో ప్రమాదాలు వస్తప్పుడు చాలా మత్స్యకార కుటుంబాలకి చెక్కులు ఇవ్వక చాలా ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి, తిరిగే రోజులు ఉన్నాయి ఆఫీసుల చుట్టూ. దాదాపు 72 గంటల పాటు నిర్వివారం గాలి పెట్టారు, ఎక్కడ కూడా దొరకలేని పరిస్థితి. ప్రభుత్వం ఈ రోజు పరిహారం కూడా అందించింది. ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు భరోసా ఉందని చెప్పి మంత్రి గారు ప్రకటించారు. మంత్రి గారు కొల్లు రవీంద్ర చూద్దాం మీరేం చెప్తారు. కోసం అదే చెప్తున్నాం, బెటర్ గా సాయం చేయమని చెప్తున్నాం కదా సార్. కొంచెం ఏం సాయం అండి, ఇప్పుడు అదే ఫస్ట్ అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను సార్. మా అమ్మాయికి భర్త లేరు, 6 కుటుంబాలు నోరు నిండి పిల్లలతోనే ఉన్నారు. ఒక అమ్మాయి కడుపుతోనే ఉంది. తనేమో వాళ్ళ ఆయన కష్టపడితే హెల్త్ బాగలేదు ఆవిడకి, వాళ్ళ ఆయన తెస్తే తినాలి, లేకుంటే లేదు. 10 లక్షలు ఇచ్చారు. ఆ 10 లక్షలు ఎన్ని రోజులు వచ్చేదో చెప్పండి. మనిషి ఉంటే చచ్చేంత వరకు మన భర్త మనకు పోషిస్తారు. 10 లక్షలు 2 నెలలు అయిపోవచ్చు, 3 నెలలు అయిపోవచ్చు, అప్పులు తప్పులు తీరిపోతాయి. ఇంకా మనకి ఏం ఉపయోగం ఉందండి? ఏం ఉపయోగం లేదు. అందువల్ల కొంచెం గవర్నమెంట్ కొంచెం మీరే ఏదో చెప్పి వాళ్ళకంటూ ఒక్కోది కలిగినట్టుగా, పిల్లలకు ఉద్యోగం ఏదో వచ్చినట్టుగా, ఆవిడకి ఏదైనా పెన్షన్ ఏదైనా గవర్నమెంట్ ఇస్తానని చెప్పి చెప్పారంట వాళ్ళు. ఈ మాట ఇప్పుడు అన్ని మాట ఉంటుందో లేదో మాకు తెలియదు, అది గవర్నమెంట్ కే తెలియాలి. ఏమొస్తుంది అనేది ఏమీ రాదండి. 10 లక్షలు ఇచ్చారు, 30 లక్షలు నిన్నటి వరకు, మొన్నటి వరకు 30 లక్షలు ఇస్తాము, 20 లక్షలు ఇస్తాము, 50 లక్షలు కూడా చెప్పారు. 10 లక్షలు లాస్ట్ పెట్టేసి వెళ్ళిపోయారు చేతిలోనే. కొంచెం మా పిల్లలకి ఉద్యోగం నన్ను వచ్చి అయిపోయారు అన్నారు. గాలించండి అని మేము చెప్పాం. మార్నింగ్ వచ్చి అడిగారు వాళ్ళకి అదే చెప్పాం. మత్స్యకారు సంబంధించి 6 మత్స్యకార గల్లంతైన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో మరొకసారి గాలింపు చర్యలు ప్రారంభించాలని మత్స్యకార సంఘ నాయకులు కోరుతున్నారు. మరోవైపు బాధిత కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆ 10 లక్షలతో పాటు ఏదైనా మరికొంత పరిస్థితి అందించి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మత్స్యకార విషయాలు కోరుకున్నామని మనం కోరుతున్నాం. కిషోర్తో దుర్గప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.
ఇక కృష్ణా జిల్లా ఉయ్యూరు తహసీల్దార్ కార్యాలయాన్ని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. కలెక్టర్ డీకే బాలాజీ, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, జాతీయ సంస్కృత అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ, ఆర్టీఓ అనురాధ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే సమయంలో ఆర్టీఓ కార్యాలయం నిర్మించడానికి ₹1 కోటి మంజూరు చేస్తున్నట్టు అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. 2014లో తమ ప్రభుత్వం చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలను తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసంపూర్తి పనులను పూర్తి చేస్తున్నట్టు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. గత 12 సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి కూడా 7 సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి బిల్డింగ్ కూడా 2014 మన రాష్ట్ర విభజన జరిగింది. ఈ రాష్ట్రం మళ్ళా పునర్నిర్మించాలని చెప్పేసి అందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమవుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు. 14-19లో ఈ రాష్ట్ర పునర్నిర్మాణం మనం స్టార్ట్ చేశాం. రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని అనేది కంపల్సరీగా ఉండాలి, ప్రజా రాజధాని ఉండాలని చెప్పేసి ఒక మంచి కూలింగ్ సిస్టమ్తో మనం అమరావతి నిర్మించడం మొదలెట్టాం. 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అబద్ధాల పునాదులు ఉన్నటువంటి పార్టీ ఒకటి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా మాయ చేస్తే 2019-24లో పూర్తిగా తిరోగమనం 30 సంవత్సరాలకు వెళ్ళిపోయాం. మళ్ళా 2024 నుంచి ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రోజు కూడా ఒక అడుగు ముందుకు వెళ్తూ రాబోయే తరాలకి మంచి జరగాలని చెప్పేసి తప్పలతో చంద్రబాబు నాయుడు గారు వచ్చి పవన్ కళ్యాణ్ 14-19లో ఈ యొక్క ప్రాంగణాన్ని గవర్నమెంట్ ఆఫీసులకి సజ్జా వెంకటేశ్వరరావు గారు కేటాయించడం జరిగింది. ఆ రోజు చాలా మంది వ్యతిరేకించడం కూడా జరిగింది. ఇక్కడ ఎందుకు అక్కడ టౌన్ లో కట్టుకుంటే బాగుంటుంది. టౌన్ లో ఎక్కడా కూడా సెంటు భూమి లేదు. R&B డిపార్ట్మెంట్ లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వేరేది. ఇది అటు రూరల్ కి ఇటు అర్బన్ కి చక్కగా సెంట్రల్ పాయింట్ లో ఉంది, మంచి అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజున నిర్ణయం తీసుకొని మరి బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.